అమరావతిలో ఇప్పటికే విద్యా సంస్థలు వచ్చినాయి. అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. మరొక వైపున ఇప్పటికే సచివాలయము ఇవేమో టెంపరరీవి నడుస్తున్నాయి. టెంపరరీ కాదు, వాస్తవంగా అవి పక్కా భవనాలే. కాకపోతే దాన్ని టెంపరరీగా వాడతాం, కొత్తవి కట్టాకన్నారు. అది పక్కన పెడితే మొన్న ఈ మధ్య న్యాయమూర్తుల భవనాలు పూర్తయినాయి, వాళ్ళకి అప్పజెప్పడం పూర్తయింది. తాజాగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం 4026 ఇళ్లు నిర్మిస్తోంది ప్రభుత్వం. నిర్మాణాలు పూర్తవుతున్నాయట. ఆ టవర్ల దగ్గర మౌలిక సదుపాయాల కల్పన మీద తాజాగా మంత్రి నారాయణ సమీక్షించారు. ఏజీఐసీఎల్ ఎండి శ్రీనివాసు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ నెలలోనే పలు భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు. అది అప్పగిస్తే కనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి అక్కడ ఫ్లాట్లు ఇస్తారు. అదే సందర్భంలో అధికారులకి ఫ్లాట్లు ఇస్తారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇట్లాంటి వాళ్ళకి, ఉద్యోగులకి ఫ్లాట్లు ఇస్తారు. వాళ్ళందరూ అక్కడ గృహప్రవేశాలు చేస్తే కాస్త మూమెంట్ ఉంటుంది.